వెల్కమ్ టు JTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్ష. కరీంనగర్లో 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించని అధికారులు. బోరున విలిపించిన విద్యార్థి. పాకిస్తాన్ తీరుపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫైర్. పాక్ వైఖరి యుద్ధానికి దారితీస్తుందని వెల్లడి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి మధుసూదన్ రావు. వేలాది మంది భక్తులు. ముఖ్యమంత్రి సాయనిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దువ్వాడి కృష్ణారావు స్పష్టం. సహనానికి ఓర్పుకు మహిళలు మారుపేరని, క్రమశిక్షణ, పట్టుదల, కృషి, కఠోర శ్రమతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి పిలుపునిచ్చారు. డెమోక్రాటిక్ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో గ్రామీణ మహిళా నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటి, డెమోక్రాటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త MRSK చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమిల సత్పతి మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. సమావేశంలో పాల్గొన్న మహిళలు సమస్యలపై చక్కగా మాట్లాడాలని, వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అప్పుడే నాయకులుగా రాణిస్తారని తెలిపారు. లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచించారు. గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో అనధికారంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను, మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి లాభాపేక్ష లేకుండా డెమోక్రాటిక్ సంస్థ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖ నటి, డెమోక్రాటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు MRSK చైతన్య మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు అంటే స్టేజి మీద మాట్లాడడం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ఎదిరించడంతో పాటు సమస్యలపై గలమెత్తడమే లక్ష్యంగా మహిళలు ముందుకెళ్లాలని కోరారు. తమ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని, వారిలో చైతన్యం నింపేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఉన్న 15 మండలాలు అంటే కార్పొరేషన్ని పక్కన పెట్టి ఉన్న 15 మండలాల్లో తప్పకుండా మేము ఇది మీ ఎంపీడీఓస్కి ఇది ఇప్పిస్తగలుగుతున్నాము. సో మీకు ప్రత్యేకమైన ఈ ఊర్లో ఈ సమస్య ఉంది అని చెప్తే ముందుగా ఈ సంఘం ద్వారా వచ్చిన మహిళలు మీ సమస్యకి ముందుగా ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా దీనికి మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమంది మహిళలు అంటే మాకు ఉద్యోగం లేదు అని చెప్పడం జరిగింది. ఊర్లో చాలామంది డిగ్రీ చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. కానీ ఈరోజు చూస్తే నేను కూడా మీ ఊరు వాళ్ళ కాదు, ఈ జిల్లా వాళ్ళ కాదు, ఈ స్టేట్ వాళ్ళే కాదు, ఎక్కడో బయట నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఇంటిలో ఒక డిగ్రీ చదివిన పర్సన్ మనకి కనపడతారు. ఇది మన అభివృద్ధినే, ఇది సమస్య కాదు. ఇప్పుడు మీరు దానికి సమస్యలాగా చెప్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక గ్రాడ్యుయేషన్ చేసిన అబ్బాయి కానీ అమ్మాయి ఉంటారు, ఉద్యోగం లేదు అని అంటారు. ఇది సమస్య కాదు, ఇది అభివృద్ధినే. ఈరోజు ప్రతి ఇంటిలో ఒక డిగ్రీ చేసిన మనిషి మనకి దొరకపడతారు అంటే మనం ఎంత అభివృద్ధి సాధించాము. కాబట్టి అదే ఊర్లో కానీ అదే మండలంలో కానీ ఇంకా ఏదో కలెక్టరేట్ వచ్చి మాకు ఏదో ఒకటి ఉద్యోగం ఇప్పించండి అని చెప్తే అది కొంత కష్టమైన విషయం. పాకిస్తాన్ తీరుపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. పాక్ వైఖరి యుద్ధానికి దారితీస్తుందని వెల్లడించారు.
పాకిస్తాన్ తీరుపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. భారతదేశం స్నేహ హస్తం అందిస్తుంటే పాకిస్తాన్ మాత్రం దుర్బుద్ధితో దాడులు చేయడం దారుణమన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఉపేక్షించవద్దన్నారు. కరీంనగర్లో పహల్గాం దాడి, భారత్ వ్యూహాత్మక అడుగులు, పరిణామాలు అంశంపై ప్రజ్ఞ భారతి నిర్వహించిన సెమినార్కు ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్కు బుద్ధి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసి ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ఎజెండాలు లేకుండా చేసిందన్నారు. ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఓడికిపోతుందని, అందుకే ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో అలజడి వాతావరణం సృష్టించడానికి పహల్గాం లాంటి దుర్ఘటనకు ఉగ్రవాదులను ఉసికొల్పిందని ఆధారాలు ప్రభుత్వానికి లభించాయన్నారు. పాకిస్తాన్ ఇండియా విడిపోవడం సంపూర్ణంగా జరగాలని ఆనాడే అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగమేనని చెప్పినప్పటికీ ఈ విషయంలో పాకిస్తాన్ అనవసరమైన కయ్యానికి పోతుందన్నారు. ఇప్పటి వరకు 22,000 మంది నాగరికులు, 7,000కు పైగా సైనికులు, 19,500 మంది ఉగ్రవాదులు చనిపోయారన్నారు. భూమిపై స్వర్గంలో ఉన్న కాశ్మీర్ని చిందరవందర చేసి తన పంతం నెగ్గించుకోవాలని పాకిస్తాన్ చూస్తుందన్నారు. కాశ్మీర్ విషయంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక ప్రాణం ఉన్న ఆకారంగా భావిస్తే దానికి తల లాంటిది జమ్మూ కాశ్మీర్. ఆ ప్రాంతం లేకపోతే తలలేని మొండెంలాగా ఉంటుంది భారత పటం. కేవలం ఆకారానికే కాదు, నిజంగానే కాశ్మీర్ అనేది భారత్కు ఆత్మ లాంటిదని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ని భూతల స్వర్గంగా పేర్కొంటారని, అందుకే జమ్మూ కాశ్మీర్ని సొంతం చేసుకోవడానికి అనేక కుట్రలు, పాపిష్టి పనులు చేస్తుందన్నారు. పాకిస్తాన్ సంబంధాలు కూడా మీరు చూసినా చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని PRI అన్న ఒక పథకంలో వాళ్ళు అనేక ప్రాజెక్టులు పాకిస్తాన్లో కూడా పెట్టారు. కానీ పాకిస్తాన్లో ఉన్న ప్రాజెక్టులు పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలుపువేయబడ్డాయి. దానివల్ల చైనాకు చాలా ఆర్థికంగా నష్టపోయారు వాళ్ళందరూ. ఆ తరువాత మీరు చూసుకుంటే బలూచిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది ఒక 8 మంది చైనీస్ ఇంజనీర్లను వాళ్ళు అక్కడ వాళ్ళ మీద హత్య చేయడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ప్రాంతంలో మాకు సంరక్షణ లేదు అన్న ఒక నిర్ణయానికి చైనా కూడా రావడం జరిగింది. దాంతో ఇదొక పాయింట్. ఆ తరువాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న మావోయిస్టులతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను కాంగ్రెస్ నిషేధించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతోమంది నాయకులను మందుపాత్రలు పెట్టి నక్సల్ చంపారని తెలిపారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్మల్ నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభం మిగిల్చారని చెప్పారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నలతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోదీ కులగణనకు పొంతనే ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు. పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామని తెలిపారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంపై NDSA నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ 2 పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తప్పకుండా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. వీసా గడువు ముగిసినటువంటి, వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో చాలా సీరియస్ నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంతంగా సాగుతున్నది. ఇప్పటికి చాలామంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసి ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాను నేను, ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఇంటర్ SSC పరీక్ష ఫలితాలు వెలువడడం, సెలవులు ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలి వస్తున్నారు.
వేములవాడకు ఆదివారం వేలాది మంది భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడను సందర్శించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హైకోర్టు జడ్జికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి అర్చకులు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన చైర్మన్ ఛాంబర్ను ప్రారంభించి అనంతరం అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు అన్నారు. కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని కోరుట్ల పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింహరావు ఇచ్చేసి 7,35,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం జువాడి నరసింహరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్య వల్ల బాధపడుతున్న వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టి భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని, కులగణన త్వరగా చేపట్టి రాబోయే ఎన్నికల్లో కులగణనకు అనుకూలంగా రిజర్వేషన్లు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జువాడి నరసింహరావుతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి మొన్ననే మీరు చూసినారు, 15 రోజుల క్రితమే దాదాపు 18 లక్షల రూపాయలు కొరుట్ల పట్టణం మండలంకు ఇవ్వడం జరిగింది. మరి 15 రోజులు దాటక ముందే దాదాపు ఇప్పుడు 7,35,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మరి అందరికి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. చాలామంది అనారోగ్య పరిస్థితికి గురై హాస్పిటళ్లలో అడ్మిట్ అయి ఆర్థిక స్తోమత లేకుండా ఇబ్బంది పాలవుతున్న వాళ్ళందరికీ కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళను మనం ఆదుకోవాలి. మరి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత సాయం అవసరం ఉంటే మనం అంత సాయం చేద్దామని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల మండలం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు కేశపూర్, కొత్తూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం రోజున సాయంత్రం సందర్శించిన సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కొమ్ము కాస్తూ క్వింటాల్ ధాన్యం తూకం వేస్తే 7 నుంచి 10 కిలోలు తప్ప తాలు పేరుతో కటింగ్ చేసేదని, డబ్బులు కూడా సకాలంలో చెల్లించేది కాదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు సకాలంలో డబ్బులు ఖాతాలో వేస్తుందని, తూకం వేసిన 3 రోజులకే డబ్బులు చెల్లిస్తుందని, అలాగే రైతులకు కూడా వారం రోజుల్లోపు బోనస్ కూడా చెల్లిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, వెంకటరామరాజు, రాజశేఖర్, బోసరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా జోకుడు బాగున్నది. అదేవిధంగా గత ప్రభుత్వంలో రైస్ మిల్క్ అయినాక కటింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైతే రైస్ మిల్క్ పోతే ఏమి కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు, యూసుఫ్నగర్ గ్రామ రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ మొన్న వాళ్ళ ఫంక్షన్లో మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయడం లేదు,
వడ్లకు బోనస్ ఇవ్వడం లేదు, అడ్డగోలు అబద్ధాలు చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు రైతులకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారు అని చెప్తున్నాం. ఇక్కడ రైతులందరితో మేము మాట్లాడినాం. ఈ మాట్లాడిన రికార్డు కూడా మీకు చూపిస్తామని చెప్తూ ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా రైతులకు అండగా ఉంటుంది. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కరీంనగర్లో నీట్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో 2900 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్షకు 2 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కరీంనగర్లో 2 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థి తల్లి బోరున విలిపించారు. బంగారం అమ్మి 2 లక్షలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పించామని, ప్లీజ్ అనుమతించండి కన్నెత్తి పడేంతమై వేడుకున్నారు. వేములవాడకు చెందిన వైష్ణవి నీట్ పరీక్ష సెంటర్ కరీంనగర్లోని మహిళా డిగ్రీ కళాశాలలో పడింది. 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం ఆలస్యంతో ఓ విద్యార్థి, 3 నిమిషాల ఆలస్యంతో వైష్ణవి రావడంతో పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని విద్యార్థిని తల్లి బోరున విలిపిస్తూ వేడుకుంది. బంగారం అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించానని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 3 నిమిషాల లేట్ అయింది, క్షమించి పరీక్షకు అనుమతించండి తల్లితో పాటు విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్స్ ప్రకారం అనుమతించమని అధికారులు స్పష్టం చేయడంతో కన్నీటి పడేంతమై వెను తిరిగారు. అవి తీసుకొని నేను పెట్టుకొని ఏదో మెయింటైన్ చేసుకున్నాను సార్. మేము కూలీ నాలు చేసుకునేటోళ్ళం. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ చేయించుకున్నా సార్. ఒక్క 3 మినిట్స్కి ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నది సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది నా పాప. ఎక్స్క్యూజ్ చేస్తాను సార్. నాకు ఇప్పుడు 1,50,000 ఫీజు. కోరుట్ల పట్టణంలో స్వర్ణప్రాశనకు అపూర్వ స్పందన లభించింది. స్వర్ణప్రాశన వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో ఆదివారం రోజున స్వర్ణప్రాశన శిబిరాన్ని డాక్టర్ గంప లక్ష్మీ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణప్రాశన చుక్కులను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణప్రాశన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వను పెంచుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుదలను పెంచుతుందని, శారీరక కణజాలాలను పునరుజ్జీవింపజేస్తుంది, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఈ స్వర్ణప్రాశన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసరాల ప్రాంతాల నుండి సుమారు 250 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ గంప లక్ష్మీ నరేష్ తెలిపారు. తరచూ జలుబు, దగ్గు బారిన పడడం, జీర్ణక్రియ అస్వస్థలు, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగా ఆహారం తీసుకోకపోవడం, జ్ఞాపక శక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం లాంటి పిల్లలకు స్వర్ణప్రాశన అమృతంలో పనిచేస్తుందని డాక్టర్ గంప లక్ష్మి, డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ స్వర్ణప్రాశన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణప్రాశన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ గంప లక్ష్మి, డాక్టర్ నరేష్లు తెలిపారు. అయితే ఇది స్వర్ణప్రాశన, స్వర్ణామృత ప్రాశన, స్వర్ణ బిందు ప్రాశన అని అంటూ ఉంటారు. దీన్ని స్వర్ణప్రాశన అంటే, స్వర్ణ అంటే బంగారం, ప్రాశన అంటే సేవించడం. బంగారాన్ని మనము ఎలా సేవించాలి అనేది క్రీస్తు పూర్వము మనకు కశ్యప మహర్షి కశ్యప సంహితలో ఎప్పుడో చెప్పారు ఎలా వాడాలి ఏంటి అనేది. ఒకప్పుడు పూర్వకాలంలో బంగారాన్ని నీళ్ళలో రంగరించేసి నెయ్యితో అండ్ తేనెతో కలిపి పిల్లలకు పట్టించేవాళ్ళు. అప్పుడు అంటే ఈ శుద్ధం చేసిన బంగారం అప్పుడు దొరకకపోయేది. ఇప్పుడు ఇప్పుడు మనకు మంచి ప్యూరిఫైడ్ బంగారము భస్మం దొరుకుతుంది కాబట్టి ఈ కాలంలో ఈ బంగారు భస్మంతో స్వర్ణప్రాశన చేయడము మన ఆయుర్వేద నిపుణులు స్టార్ట్ చేశారు. దీనివల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పుట్టిన పిల్లల నుండి 16 years వరకు జాతక కర్మలు అని మనం చేస్తూ ఉంటాము.
జాతక కర్మలు అంటే ఏంటో కాదండి, వాళ్ళకు పుట్టు పంచలు అని, పుట్టు వెంట్రుకలు అని, మనం 21st డే ఫంక్షన్ అని, ఇలాంటి అన్నప్రాశన అనేది కూడా చేస్తాము. అన్నప్రాశనతో పాటు స్వర్ణప్రాశన అనేది కూడా పూర్వకాలంలో ఉండేదండి. స్వర్ణప్రాశన జగిత్యాల జిల్లా కోటులలో భార్య కోసం భర్త రోడ్డెక్కాడు. అత్తారింటిలో బైఠాయించి ఆందోళనకు దిగాడు. భర్త ఆందోళనకు మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి. కోరుట్ల ప్రకాశం రోడ్డులో భార్యాభర్తల మధ్య పంచాయతీ కలకలం సృష్టిస్తుంది. కోరుట్లకు చెందిన గాజుల అజయ్ శివానితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 నెలల బాబు ఉన్నాడు. బాబు పుట్టినప్పటి నుంచి శివాని తల్లి ఇంటి వద్ద ఉండడంతో భర్త భార్య కోసం పలుమార్లు అత్తారింటికి వెళ్లి కాపురానికి భార్యని పంపించాలని కోరాడు. అత్తమామలు ఉంటే రానని శివాని తెగేసి చెప్పడంతో తల్లిదండ్రులకు ఏకైక కుమారుడైన అజయ్ ఆందోళనకు దిగాడు. కనీసం తన బాబునైనా అప్పగించాలని కోరాడు. అత్తారింటిలో తనకు ప్రాణభయం ఉందని, అందుకే పోవడం లేదని శివాని స్పష్టం చేశారు. భార్య కొడుకు వచ్చే వరకు కదిలేదని భర్త అత్తారింటిలో తల్లిదండ్రులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగాడు. భార్య కోసం భర్త చేస్తున్న ఆందోళనకు మహిళా సంఘాలు సైతం బాసటగా నిలిచాయి. భార్యాభర్తల మధ్య పంచాయతీ స్థానికంగా కలకలం సృష్టించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని భార్యాభర్తలు ఇద్దరిని స్టేషన్కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం నిలబెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నా కొడుకు నాకు కావాలి. నా కొడుకు పుట్టి నుంచి నా కొడుకుని చూపిస్తలేరు. నా కొడుకుని చూపించలేదు, ఏం లేదు. మా అమ్మ నన్ను ముసలి వృద్ధాప్యానికి వచ్చిళ్ళు. వాళ్ళకు మన్మని ప్రేమ లేదు, నా కొడుకు ప్రేమ లేదు. నా ఇంటికి వస్తే సంపెత్తమంటుళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను ఇట్లా చేసింది. ఇప్పుడు వాళ్ళ నాన్న బతుకుతో ఆడుకుంది, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏం కావాలి? ఇప్పుడు నా జీవితంతో కూడా వాళ్ళ నాన్న డబ్బులు పంపిండు, అంతా అయింది, అంతా తిన్నారు చేసేది. ఇప్పుడు నేను డెలివరీ ఖర్చుకు నా భార్య, నా కొడుకు అని నేను, నా బిడ్డ పుట్టబోయే నా బిడ్డ, నా భార్య అని నేను పంపుకున్నా. పంపుకుంటే దెప్పుడు అది ఇప్పుడు తెప్పాల్సి వస్తుంది సారు. ఇట్లా అయ్యేసరికి తెప్పాల్సి వస్తుంది, అనవలసి వస్తుంది. పంపినప్పుడు ఇక అన్ని రకాల నేను అన్నా సార్, ఇప్పుడు నా మీద ప్రాణభయం ఉందని చెప్పి అంటుంది. మరి నేను వాళ్ళ ఉంచుకుంటున్నా, మరి ఉంచుకున్నానికి చేసిందంత ఉంచుకున్నానికి పెట్టినా, మరి నేను తాగొచ్చి ఒక్కనాడు ఒక్క దెబ్బ కొట్టినా, ఒక్కనాడు ఒక తిట్టు తిట్టినా, ఆ నెల రోజులల్లో ఒక్కనాడు ఒక తిట్టు తిట్టినా అని ఒక దాఖలు చూపి నాకు. నేను చేసిన మెసేజ్లు ఉన్నాయి కావచ్చు. నేను ఎందుకు చేసిన, మా అమ్మ నాన్న మంచిగా గుర్తులేరని చెప్తే మా అమ్మ నాన్నకు ఒక్కనే కొడుకుంది, ఆడబిడ్డ లేరు, అన్నమ్ములు లేరు. అంటే నేను అన్న మా అమ్మ నాన్న మీ మీద మా వచ్చిన భయపడకు, వాళ్ళు మంచిగా గుర్తురారా నాకు, మా అమ్మ నాన్న మంచిగా గుర్తురు కదా, నేను చెప్పు పట్టి కొడతా, నేను ఊకుండా అన్న. ఆ మాట నేను తెల్లారిగా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను మెసేజ్ చేసిన, వీడియో కాల్ చేసిన, అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. డ్యూటీ పోయేటప్పుడు చేసిన, నీకు వాళ్ళు ఉన్నారు అని ఇట్లా మాట్లాడుతారు నాతో, చెప్పు అని అన్న. ఈ మాత్రం అన్న నా సరిగా నాకు హక్కు లేదా, నాకు విలువని ఇస్తలేదు. అక్కడ 3 నెలలు నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. నేను బయట గల్ఫ్ పోయేటోని నా పని పోగొట్టింది. ఇప్పుడు అట్లా సరే బయట పోకపోతే అత్త అన్నది, అట్లా అన్నది చూసిన. షాపింగ్ మాల్లో పనిచేసిన, 8 నెలలు షాపింగ్ మాల్లో పనిచేసిన. పెయింట్ షాప్లోకి పోయింది, ఐరన్ హార్డ్వేర్ నవజ్యోతి స్కూల్ దగ్గర పోయింది. అటు వాళ్ళని పోతారు, ఆడు నా భార్య, నీ తల్లి అయితే నేను. రైతన్నల సంక్షేమమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా నీటిని కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి ఆది శ్రీనివాస్ నీటిని విడుదల చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కుడి కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని 12 గ్రామాలకు సాగునీరు అందనుందని విప్ వెల్లడించారు. ప్యాకేజ్ లైన్లో భాగంగా మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగరం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి గ్రామాలకు, అలాగే వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేశామని తెలిపారు. మల్కపేట కుడి కాలువకు 250 క్యూసెక్కులు విడుదల చేశామని, దాదాపు 8,000 ఎకరాలకు సాగునీరు, అలాగే ఆయా గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు. 10 ఏళ్లుగా పడవ పడ్డ కాలువ పనులను పూర్తి చేసి అందులో పేరుకుపోయిన చెత్త చెదరాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు. మహిళా తల్లులను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 600 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేయడం జరిగిందన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ సమస్యల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ తెలంగాణ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా తమకు వేతనాలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మే 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం
ప్రయాణికుల సౌకర్యార్థం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇటీవల మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఇప్పుడిప్పుడే లాభంలోకి తెచ్చామని మళ్లీ సమ్మె చేసి సంస్థను ఆగం చేయొద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. వర్ణి మండలంలోని అక్బర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ తమ సమస్యలు తెలిపేందుకు కాలినడకన సీఎంను కలిసేందుకు వెళ్లే దృశ్యం అందరినీ కదిలిస్తుంది. వర్ణి మండలం అక్బర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 సంవత్సరాల కుమారుడిని ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీ పట్టుకుని సీఎం కేసీఆర్ను కలవడానికి కాలినడకన బయలుదేరారు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆటోలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, ఉచిత బస్సుల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి ఎంతో మంది కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇలా కాలినడకన వెళ్తున్నానని తెలిపారు. తన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ తన కుమారుడితో కలిసి కాలినడకన వెళ్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. हम लोग परेशान हो गए, उधर से पैनल ले रहे आज से 1.5 साल से बर्दाश्त करें। सीएम साहब कुछ तो करते हैं, अभी तो कुछ भी नहीं कर रहे। नहीं चल रहे, परेशान है ऑटो वाले, बहुत परेशान है। घर में देखे तो तीन बच्चे हैं, कुछ भी नहीं हो रहा, कमाई नहीं आ रही। सीएम साहब बोले ऑटो वालों को कुछ तो कर दो, बोले अभी तक नहीं करे। अब इसके बाद सीएम साहब को याद दिलाने वास्ते जा हमने राहुल पाँव पे चढ़ गए, उन्हीं की तरह मैं भी पाँव पे चढ़ के उनको समझा रहा हूँ। उन्हें कहते आप पाँव यात्रा करें, मैं भी उनको समझा रहा हूँ। हम इतने परेशान हैं, बहुत परेशान है ऑटो वाले, कुछ भी नहीं है हमारे। अब क्या करेंगे सर, ऑटो नहीं चढ़े, परेशान है। देखते खर्चा बढ़ जा रहा, गुरु का खर्चा, सोफा खर्चा। ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత అనిల్ దంపతులు ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. అయితే ఈ విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ రైల్వే సంస్థ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా విస్తృత కనెక్టివిటీ కలిగి ఉండడంతో సామాన్య భారతీయ ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రయాణ ఎంపికను నిలిచింది. కొత్తగా ప్రకటించిన రైల్వే టికెట్ బుకింగ్ విధానం కింద వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ హోల్డర్లపై ప్రభావం పడనుంది. దీని ప్రకారం కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించడం కుదరదని స్పష్టం చేసింది. అంటే దీని ప్రకారం వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లను కలిగి ఉన్న ప్రయాణికులు ఇకపై జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. మారిన రూల్స్ ప్రకారం ఇకపై వారు ఏసీ లేదా స్లీపర్ కంపార్ట్మెంట్లో ప్రయాణించలేరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్ష. కరీంనగర్లో 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించని అధికారులు. బోరున విలిపించిన విద్యార్థి. పాకిస్తాన్ తీరుపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫైర్. పాక్ వైఖరి యుద్ధానికి దారితీస్తుందని వెల్లడి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి మధుసూదన్ రావు. వేలాది మంది భక్తులు. ముఖ్యమంత్రి సాయనిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు స్పష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.